హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు లెసన్ వచ్చేసి 10th క్లాస్ సిలబస్ తెలుగు. చిన్న టాపిక్, కొంగ ఎంట్రీకి మధ్య జరిగిన సంభాషణ. 10th క్లాస్లో ఇది సిలబస్. ఇప్పుడు ఎస్ఎస్సి 10th క్లాస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలుగు కొంచెము హార్డ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇంగ్లీష్ అనేది మెయిన్ పాయింట్ కాబట్టి ఆల్ సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగు ఒకటి మన భాష తెలుగు అయినప్పటికీ తెలుగులోనే మార్కులు ఈ జనరేషన్లో 10th క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుందని ఒక చిన్న పార్ట్ లెసన్లో తీసుకొచ్చాను. ఇది ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను 10th క్లాస్ యొక్క తెలుగు సబ్జెక్టు కోసం. ఈరోజు ఒక చిన్న టాపిక్ అనండి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీకు కొంగ ఎంట్రీకి మధ్య జరిగిన ఈ సంభాషణను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సరైన జవాబులు రాయండి. ఇది ఒక పైన ఉన్న పారాగ్రాఫ్ క్వశ్చన్ చదివి దానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాడు. మన పారాగ్రాఫ్ అనేది అర్థమైనట్టయితే ఆటోమేటిక్గా మనం ఇవి ఆన్సర్ చేయగలుగుతాము. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీ మాట్లాడే సంభాషణ. ఎంట్రీ: ఏమిటి బకోతమా, ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఇప్పుడు కొంగ: వచ్చావా మిత్రమా, ఏమని చెప్పను, కొన్ని దినాల్లో నా మిత్రులైన చేపలతో పాటు నీకు ఓ ఆపద రానందున విషయం తెలిసి కన్నీరు మున్నీరవుతున్నాను. ఇప్పుడు ఎంట్రీ: ఈ మడుగులో వచ్చే ఆపదేమిటి బకోతమా? కొంగ: ఇంతకు మునుపే కొందరు జాలర్లు వచ్చి ఈ కొలనులో నీరు పరిశీలించి వెళ్ళారు. ఇంకొంత నీరు ఇంకాక వచ్చి ఈ కొలనును జల్లెడ పడదామనుకున్నారు. ఆ మాటలు విన్న నా మనసులో లేదు. ఎంట్రీ: అయితేనేమి మిత్రమా, ఆపద బాంధవుడిలా మాకు నువ్వున్నావు గదా, ఏదైనా ఉపాయం ఆలోచించి నన్ను ఈ చేపల్ని రక్షించు. కొంగ: ఆలోచించి చూస్తే నాకొక ఉపాయం తడుతుంది మిత్రమా. దగ్గర్లో నాకు తెలిసిన ఓ పెద్ద చెరువుంది. నా చేతనైనంత మేర రోజు కొన్నిటిని ముక్కుతో కరుచుకొని వెళ్ళి ఆ చెరువులో వదిలేస్తా. ఎంట్రీ: బాగుంది, మరి నా సంగతేమిటి? విచారించకు మిత్రమా, నిన్ను రక్షించేందుకు తగిన ఉపాయం ఆలోచిస్తాగా. ఇది ఇచ్చిన పారాగ్రాఫ్ అండి. ఈ పారాగ్రాఫ్ చదివినాక దానికి సంబంధించి ఈ పారాగ్రాఫ్ నుంచే 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ 5 క్వశ్చన్స్ నేను రాశాను, దానికి సంబంధించిన ఆన్సర్లు కూడా రాశాను. తెలుగు కొంచెం చదివిన పారాగ్రాఫ్ని ఒక 2 times రిపీట్ చేసినట్టయితే చదవడం మరోసారి చదివినట్లయితే ఆ క్వశ్చన్ మనకు ఆ పారాగ్రాఫ్ అనేది అర్థమైనట్టయితే ఆటోమేటిక్గా ఆన్సర్స్ వచ్చేసాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. బకోతముడు అంటే ఎవరు? ఇందులోనే ఉంది ఫ్రెండ్స్. ఈ బకోతముడు అని అంటే ఏమిటి? బకోతమా అంటే ఎంట్రీ ఎవరితో మాట్లాడుతుంది? ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్లోనే ఉంది. ఇద్దరి మధ్యలో సంభాషణ. ఎవరెవరి మధ్యలో? కొంగ, ఎంట్రీ. ఆల్రెడీ ఎంట్రీ తెలుసు, బకోతమా అంటే కొంగ. అంటే ఆన్సర్ ఏంటిది? కొంగ. నెక్స్ట్, కొంగ విచారణకి కారణం ఏమిటి? ఇప్పుడే చెప్పింది కొంగ ఎందుకు విచారిస్తున్నావు అంటే ఇప్పుడే జాలర్లు వచ్చి అని అన్నది. అంటే ఏంటిది? జాలర్ల వలన వచ్చే ఆపద. థర్డ్ క్వశ్చన్, కొలనులో నీటిని పరిశీలించింది ఎవరు? కొంగ ఏమని చెప్పింది? ఈ కొలనులో నీటిని పరిశీలించడానికి ఎవరు వచ్చిర్రు? జాలరులు. ఓకేనా? కొంగకు తట్టిన ఉపాయం ఏమిటి? కొంగకు తట్టిన ఉపాయం ఏమిటి? కొంగకు ఉపాయం వచ్చింది, ఇందులోనే ఉంది. ఇది కూడా చూడండి, బాగా ఆలోచించి నాకు ఒక ఉపాయం తడితింది. ఏంటిది?
రోజు కొన్నిటిని ముక్కుతో కరుచుకొని వెళ్ళి ఆ చెరువులో వదిలేస్తా. చూసారా ఫ్రెండ్స్, ఇందులోనే ఆన్సర్స్ అనేవి వస్తాయి. అవి ఆన్సర్ రావాల్సిన కూడా ఏం లేదు, మనకు పేరాగ్రాఫ్ అనేది అర్థమైనట్లయితే ఆటోమేటిక్గా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, కొలను జల్లెడ పట్టడం అంటే ఏమిటి? అంటే మొత్తంని అందులో చెరువులో ఉన్న మొత్తాన్ని ఏంటంటే వెతకడం, అదే చేపలు పట్టడం. అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఇది 10th క్లాస్ ఒక సబ్జెక్టు తీసుకొని పెట్టాను. ఈ సబ్జెక్టు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తెలుగు సబ్జెక్టు చాలా వరకు ఇంపార్టెంట్. ఇది కూడా 10th క్లాస్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి దీనికోసం వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.